మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026 సూపర్ సాటర్డే ఈరోజు 2 మ్యాచ్లు ఉన్నాయి. మ్యాచ్ నెంబర్ 17 పంజాబ్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ 3:30కు తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్లో రెండు జట్ల బలాబలాలు ఏంటి, ఎవరు గెలిచే అవకాశం ఉంది, పూర్తిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి. సార్ 17th మ్యాచ్లో మన హైదరాబాద్ తలపడబోతుంది ఇప్పుడు పంజాబ్ తోటి. సో వరుస విజయాలతోటి మంచి ఫామ్లో ఉన్నటువంటి పంజాబ్ ఒకటి గెలిచి ఒకటి ఓడి ఈ రకంగా కొనసాగుతున్న ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ ఏ రకంగా ఉండబోతుంది వారు? ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ అంత గొప్పగా స్టార్ట్ కాలేదు వాళ్ళకి, బట్ ఇట్ ఈస్ గుడ్ టీమ్. మనకు తెలుసు కదా టీంలో ఎలాంటి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారంటే మీకు అభిషేక్ శర్మ నుంచి క్లాసన్ వరకు సింగిల్ హ్యాండెడ్గా గెలిపించే ప్లేయర్స్ ఉన్నారు. సో ఇప్పుడు డేంజరస్ టీం అది, మిగతా టీమ్స్ కూడా భయపడుతుండే ఎస్ఆర్హెచ్ విషయంలో. సో రికార్డు అంత బాగలేదు ఈసారి, 2 మ్యాచ్ ఓడిపోయారు, 1 మ్యాచ్ గెలిచారు. వెరాజ్ పంజాబ్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. లాస్ట్ మ్యాచ్ అయితే వాళ్ళకి వర్షం వల్ల రద్దయింది, బట్ ఐ థింక్ ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టాస్ కూడా కీలక పాత్ర వహిస్తుంది డే మ్యాచ్ అయినప్పటికీ కూడా, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అది వాళ్ళకి అడ్వాంటేజ్. ఎప్పుడు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ కానీ బోర్డు మీద పెట్టగలిగితే ఐ థింక్ వాళ్ళు అపోజిషన్ మీద ఒత్తిడి పెట్టే అవకాశం ఉంటుంది. సో రెండు జట్ల బ్యాటింగ్ బలాబలాలు చూస్తే ఎలా కంపేర్ చేయొచ్చు అంటారు? మనకు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్, అదేవిధంగా పంజాబ్ బ్యాటింగ్ ఏది స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు? అంటే సన్ రైజర్స్ ఉన్న ఫైర్ పవర్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసన్, నితీష్ రెడ్డి ఇలాంటి బ్యాటర్స్ ఉన్నారు. అనికేత్ వర్మ కానీ లివింగ్స్టన్, వీళ్ళందరూ కూడా హార్డ్ హీటింగ్ బ్యాట్స్మెన్, చాలా హై రిస్క్ గేమ్ ఆడతారు. సో వీళ్ళ బ్యాటింగ్ లెవెల్ ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. పిచ్ కనుక బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటే వీళ్ళందరూ రెచ్చిపోయే అవకాశం ఉంది. పంజాబ్ అలా కాదు. పంజాబ్ ఆల్ సీజన్స్, అంటే వాళ్ళు ఎలాంటి పిచ్ మీద ఆడగల ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకి, ఇంక్లూడింగ్ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో సహా. వాళ్ళ ఓపెనర్స్ ప్రియాన్స్ ఆర్యా అండ్ ప్రభు సిమ్రన్ కంట్రిబ్యూట్ చేస్తారు. ప్రియాన్స్ ఆర్యా ఇస్ యాజ్ గుడ్ యాజ్ వైభవ్ సూర్యవంశీ. అంత కాకపోయినా అతను కూడా చాలా ఎక్సైటింగ్ యంగ్స్టర్. తర్వాత కూడా వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్స్ లైక్ స్టాయినిష్, శశాంక్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కొత్త బ్యాటర్ కార్నలీ కూడా చాలా బాగా ఆడుతున్నారు. సో ఐ థింక్ ద టీమ్ ఇస్ లుకింగ్ రియలీ గుడ్. రెండు బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ ఎస్ఆర్హెచ్ ఏంటంటే మీకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటేనే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ క్లిక్ అవ్వడం అనేది మనం చూసాం. కానీ మీకు పంజాబ్ అయితే ఎలాంటి పిచ్ మీద వాళ్ళు బాగా ఆడతారు. సో చండీగఢ్లో జరగబోతుంది కాబట్టి మ్యాచ్, సో అక్కడ కండిషన్స్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? కొంత బ్యాటింగ్ ఫేవర్గా ఉంటుందా, ఇక్కడ బౌలింగ్ ఫేవర్గా ఉంటుందా, ఎలా ఉండబోతుంది అక్కడ మ్యాచ్? డే మ్యాచ్ కాబట్టి మీకు ఎక్కువగా బ్యాటింగ్గా అనుకూలిస్తుంది జనరలీ. కానీ పంజాబ్లో 2 రకాలుగా చూసాం మనం ఇప్పుడు ముల్లాపూర్ స్టేడియంలో. కొన్నిసార్లు బ్యాటింగ్కి చాలా లో స్కోర్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటంటే హై స్కోర్స్ కూడా వస్తాయి. సో అక్కడ డిఫరెంట్ పిచ్చెస్ ఉన్నాయి. మరి ఎలాంటి పిచ్ మీద ఆడతారో మనకు తెలియదు. జనరలీ స్పీకింగ్ ఏంటంటే హై స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మ్యాచ్లో కూడా మనం ఒక 200ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ఎస్ఆర్హెచ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే పిచ్ అనుకూలిస్తే 200 వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఐపీఎల్లో మనం చూస్తున్నది, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే టీం 200 కంటే తక్కువ చేస్తే దాన్ని డిఫెండ్ చేసుకున్న సందర్భాలు లేదు. మీరు 200 చేస్తేనే మీరు ఆ స్కోర్ని డిఫెండ్ చేసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది తప్ప 200 కంటే తక్కువ చేస్తే ఇంతవరకు జరిగిన మ్యాచ్లో ఏ టీం కూడా గెలిచిన సందర్భాలు లేవు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ. సో 200 కంటే తక్కువ స్కోర్ చేసి డిఫెండ్ చేసుకోవడం ఈ ఐపీఎల్లో చాలా కష్టసాధ్యంగా అనిపిస్తుంది. కానీ మొన్న ఉప్పల్లో మ్యాచ్ జరిగినప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపించింది. చాలా తక్కువ స్కోర్ కొట్టారు హోమ్ గ్రౌండ్లో జరిగినటువంటి మ్యాచ్లోనే. సో ఇప్పుడు దాన్ని అధిగమించేటువంటి అవకాశాన్ని చూడొచ్చా? తక్కువ స్కోర్ కొట్టారు కానీ అంటే 26/4 నుంచి బాగా రికవర్ అయ్యారు. కేవలం టాప్ ఆర్డర్ మీద మేము డిపెండ్ కాము. లాస్ట్ సీజన్లో ఏమైందంటే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యేసరికి మిడిల్ ఆర్డర్ కూడా ఫెయిల్ అయ్యింది. కానీ ఎప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్ ఒక మంచి పార్ట్నర్షిప్, ఒక సెంచరీ పార్ట్నర్షిప్ చేశారో మనకి ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఏమొస్తుందంటే కేవలం ట్రావిస్ హెడ్, అభిషేక్ అండ్ ఇషాన్ మీద డిపెండ్ గారు. తర్వాత కూడా బ్యాటింగ్ ఉంది, బ్యాటింగ్లో డెప్త్ ఉందని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అది ఆ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ నమ్మకం కలిగింది. ఏంటంటే బ్యాటింగ్ డెప్త్ ఉంది, మిగతా బ్యాట్స్మెన్ కూడా రికవరీ బాగానే చేస్తారు, వికెట్లు టపటప పడినా అని కూడా ఒక నమ్మకం కలిగింది. మొదటి మ్యాచ్ తర్వాత నుంచే సన్ రైజర్స్కి బౌలింగ్ పైన కొంత సందేహాలు వ్యక్తమయ్యాయి. బట్ ఇప్పుడు బౌలింగ్ విభాగంలో అటు పంజాబ్, అదేవిధంగా సన్ రైజర్స్ని చూస్తే ఏది స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు? బౌలింగ్ విభాగాల్లో ఏ రకంగా ఉండబోతుంది రెండు జట్లకు సంబంధించి ఈరోజు? పంజాబ్ ఇస్ మచ్ స్ట్రాంగర్ బౌలింగ్ టీమ్. ఎందుకంటే అక్కడ మీకు మార్క్ యాన్సన్ ఉన్నాడు, యూజీ చహల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో అక్కడ బౌలింగ్ డిఫరెంట్. వాళ్ళు చాలా బార్ట్లెట్ అయితే న్యూ బాల్తో చాలా మంచి బౌలింగ్ చేస్తాడు. ఈవెన్
మనం కేకేఆర్తో జరిగిన వర్షం వల్ల రద్దయిన మ్యాచ్లో కూడా చూసాం. వాళ్ళు 3.5 ఓవర్లు వేస్తే ఆడితే దాంట్లో 2 ఇంపార్టెంట్ వికెట్స్ అతను ఆల్రెడీ తీశాడు. సో వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. వాళ్ళ బౌలింగ్ విషయంలో వంగబెట్టడానికి ఏం లేదు. చాలా మంచి బౌలింగ్ అటాక్ ఉంది వాళ్ళకి. హర్షదీప్ సింగ్ కూడా ఉన్నాడు అక్కడ. వెరాజ్ ఎస్ఆర్హెచ్కి ఎప్పుడు కూడా ఇటీవల కాలంలో ఆ బౌలింగ్లో ఆ వీక్నెస్ అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కానీ లాస్ట్ మ్యాచ్లో జయదేవ్ నాట్కడ్ కానీ కొంతవరకు బౌలింగ్ ప్రాబ్లమ్స్ నుంచి కొంత గట్టెక్కినట్టుగా అనిపిస్తున్నారు. బట్ లాంగ్ వే టు గో. బౌలింగ్ ఇంకా మరింత పదును తేరాల్సిన అవసరం. ఫైనల్ గా ఈ మ్యాచ్ లో ఎవరికి కొంత ఎడ్జ్ ఉంది, ఎవరికి విజయం దక్కేటువంటి అవకాశం ఉంది, మీ అంచనా ఎలా చెప్తారండి? హోమ్ టీమ్ విల్ స్టార్ట్ as ఫేవరెట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే వాళ్ళ రికార్డు కానీ లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్ వాళ్ళ క్యాప్టెన్ వెరీ వెరీ ష్రూడ్ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్, వాళ్ళకున్న బ్యాటింగ్ డెప్త్ ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు దే విల్ స్టార్ట్ as ఫేవరెట్స్, నో డౌట్. కానీ మనం ఇందాక అనుకున్నట్టుగా ఎస్ఆర్హెచ్లో ఓపెనర్స్ కానీ క్లిక్ అయితే, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ గత 2 సీజన్లుగా వాళ్ళు మ్యాచ్లు ఎప్పుడు గెలుస్తారంటే ఆ ట్రావిస్ షేక్ కాంబినేషన్ క్లిక్ అయితే, వాళ్ళిద్దరు కనుక పవర్ ప్లేలో మంచి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందిస్తే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మ్యాచ్లు గెలుస్తున్నారు. సో కీ అంతా కూడా అక్కడే ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా మిడిల్ ఆర్డర్ కూడా బాగానే ఆడుతున్నారు. బట్ ఎప్పుడు ఏంటంటే వీళ్ళు మ్యాచ్ గెలవడానికి వాళ్ళకి మెయిన్ వెపన్ ఏంటంటే పవర్ ప్లేలో ట్రావిస్ షేక్ కాంబినేషన్ క్లిక్ అవ్వడం. అది కానీ క్లిక్ అయితే మీరు పంజాబ్ కావచ్చు, ఏ టీం ఆర్సీబీ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఏ టీంనైనా ఓడించగల కేపబిలిటీ ఎస్ఆర్హెచ్కి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది మొత్తానికి మ్యాచ్ నెంబర్ 17 సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ మధ్య జరగబోతుంది. ఈ హోరాహోరీ మ్యాచ్లో మరి విజయం ఎవరికి దక్కుతుందో చూడాలి.